జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదేవిధంగా సుపరిపాలన 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి, ఒక మంచి నాయకుడు దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది, అర్హులైనటువంటి వారు అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గాంకి, దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తల్ని హతమార్చినటువంటి సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు. కవ్వింపు చర్యలకి దిగబడి మా పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో మేము ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని దేశ ప్రధాని తీసుకున్నారు. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఉరీ సంఘటన కూడా మనందరికీ తెలుసు. అప్పుడు కూడా దేశంలోకి పొరుగు దేశం నుండి చొరబడినటువంటి ఉగ్రవాదులు మన సైనికుల్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు మనందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పట్లో ఎవరైనా సరే పొరుగు దేశం మన దేశం మీద దాడి చేసినా లేకపోతే ఉగ్రవాదులు వచ్చినా కళ్ళప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి అటువంటిది కాదు. అంటే నాయకత్వం కనుక దృఢమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం కనుక దేశానికి ఉన్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ మాధ్యమంగా మన అందరికీ తెలియవస్తున్నటువంటి విషయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. చివరికి మన సైన్యానికి దేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో, అంటే మేక్ ఇన్ ఇండియా అని అన్నప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు. నిజంగా మేక్ ఇన్ ఇండియా ఉంటుందా, ఎవరన్నా వస్తారా, దేశంలో ఏమన్నా తయారీ చేస్తారా అని చెప్పి అప్పట్లో అవహేళన చేశారు మన ప్రధాని, మన దేశ సామర్థ్యాన్ని కూడా. కానీ ఇవాళ చూసినట్లయితే మన S-400 కావచ్చు, మనం ఇక్కడ తయారు చేసుకున్నటువంటి రఫేల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రిసిషన్ తోటి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాయో, అదేవిధంగా డిఫెన్స్ బేస్ని ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. మనమందరం కూడా ప్రత్యక్షంగా టీవీల మాధ్యమంగా మనమందరం కూడా చూస్తున్నటువంటి విషయం. అంతకుముందు ఉరీ సంఘటన జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగితే చివరికి మన దేశ సైన్యాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు. నిజంగా జరిగిందా, నిజంగా చేశారా, నిజంగా ధ్వంసం చేశారా అని అనేక ప్రశ్నలు మన దేశ సైన్యానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని కించపరుస్తూ అప్పట్లో అవహేళన చేసినటువంటి పరిస్థితి. కనుక ఈసారి ఎప్పుడైతే వారిని టార్గెట్ చేసుకుని అక్కడ లక్ష్యాన్ని సాధించారో,
వెంటనే అక్కడ ఫోటోలు కావచ్చు, వీడియో ఫుటేజీలు కావచ్చు, వెంటనే మనం టీవీలో ప్రసారం చేసుకుని ఇది ఊరికినే గాలిలో మాట్లాడే మాటలు కావు, ఇవి అక్షర సత్యాలు అని చెప్పి మనం దేశ ప్రజలకి చూపించుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. చివరికి ఏ స్థాయికి వచ్చామంటే, అంటే మొదట్లో వారు మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకున్నటువంటి సందర్భంలో కేవలం 9 ఉగ్రవాద స్థావరాల్ని మాత్రం మనం లక్ష్యం చేసుకున్నాం. ఎందుకంటే ఇది యుద్ధానికి కాదు దారి తీయాల్సింది, మనం దేశం మీద కాదు యుద్ధ ప్రకటన, మన యుద్ధ ప్రకటన అనేది కేవలం ఉగ్రవాదం మీద అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి అనేటువంటి భావనతోటి కేవలం 9 ఉగ్ర స్థావరాల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఆ స్థావరాలు ఈ ఉన్నటువంటి 21లో కూడా 9ని ఎందుకు మనం లక్ష్యం చేసుకున్నామంటే, ఈ 9 ఈ ఉగ్ర స్థావరాల్లో భారతదేశాన్ని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులకి తర్ఫీదు అక్కడ ఇచ్చేవారు కనుక ఈ 9 స్థావరాలని లక్ష్యం చేసుకుని అక్కడ ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఊరుకోకుండా వాళ్ళు తిరిగి మన ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేస్తే వారు మన పౌరుల్ని లక్ష్యం చేసుకుని పౌరుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇళ్లని ధ్వంసం చేయడం, పౌరులు నివసిస్తున్నటువంటి స్థానాలని లక్ష్యం చేసుకోవటం, ఈ రకంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడితోటి ఊరుకుంటే సరిపోదు అనేటువంటి ఒక భావనతోటి పాకిస్తాన్ వారి యొక్క డిఫెన్స్ హబ్స్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని మనం వాటిని ఛేదించడం జరిగింది. సర్గోదా అనేటువంటి ఒక డిఫెన్స్ బేస్ అయితే పాకిస్తాన్లో ఉండేటువంటి న్యూక్లియర్ బాంబులు అక్కడ పెట్టుకుంటారు. చివరికి అక్కడ కూడా మనం వెళ్ళి ఆ సర్గోదా అనేటువంటి ఆ డిఫెన్స్ బేస్ని కూడా మనం విజయవంతంగా దాన్ని టార్గెట్ చేసుకోగలిగాం. కనుక ఎప్పుడైతే మన సామర్థ్యం వెలువడిందో, ఇవాళ కేవలం పాకిస్తాన్కి కాదు యావత్ ప్రపంచం కూడా చూస్తున్నది, భారతదేశ సామర్థ్యం ఏమిటో ఇవాళ యావత్ ప్రపంచానికి తెలిసింది. కనుకనే ఇవాళ పాకిస్తాన్ ఒక మెట్టు దిగొచ్చి సీజ్ ఫైర్ అనేటువంటి ఒక ప్రతిపాదనతో వచ్చినప్పుడు మనం కూడా సాధారణంగా మన భారతీయ చింతన ఎలాగుంటుందంటే ఓర్పుతోటి మనం ముందుకు వెళ్తాం. కనుక వారు ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నారో మనం కూడా పర్వాలేదులే అని అనుకున్నాం. కానీ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా ఇవాళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇవాళ వారు చేస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ గారు అంటే యుఎస్ ప్రధాని వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోయినట్లయితే మీతో జరిపేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమాప్తం చేస్తామని చెప్పి వారు చెప్పారు. కానీ వారు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు. మీరు అసలు ఎవరు, మా భారతదేశ ఆంతరింగిక వ్యవహారాల్లో కలిగించుకునేటువంటి అవసరము లేదు, మీకు ఆ హక్కు లేదు, మీరు వ్యాపార లావాదేవీలు ఉగ్రవాదాన్ని ఒకే గాడి మీద మీరు ఈ రెండింటినీ కూడా చూసేటువంటి అవకాశం లేదు, కనుక మీ బెదిరింపులకి మేము బెదిరిపోమని చెప్పి వారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉన్నది అని చెప్పి పాకిస్తాన్ మన బెదిరిస్తుందో ఆ బెదిరింపుకు కూడా భారతదేశం లొంగదు, బెదిరిపోదు అని చెప్పి ఒక గట్టి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏదైతే భారతదేశం ఒక బలమైనటువంటి నాయకత్వం, బలంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు దేశ ప్రధాని అయితే బాగుంటుంది అని చెప్పి భావించారో, ఇవాళ భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించింది. అది మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులకి న్యాయం చేయాలి, దేశంలో ఉన్నటువంటి పేదలకి నిజమైన సంక్షేమాన్ని అందించాలి, దేశంలో ఉన్నటువంటి మహిళలకి నిజమైనటువంటి సాధికారతను అందించాలి. వీటన్నిటినీ లక్ష్యంగా పెట్టుకుని గత 11 సంవత్సరాల కాలం అందించినటువంటి సుపరిపాలన, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి చేస్తున్నటువంటి న్యాయాన్ని ఇవన్నీ చూసి ఆకలింపు చేసుకున్నటువంటి సందర్భంలో సోదరిమణి జాకియా గారు, వారి భర్త గారు ఇంతకుముందు ఆయన మార్కెట్ చైర్మన్గా కూడా ఉన్నారు రాయచోట్లో, ఉమ్మడి రాష్ట్రానికి టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు వారు లేరు, పరంపదించారు.
అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్సీపీలో వెళ్ళినటువంటి సందర్భంలో వారికి లెజిస్లేటివ్ కౌన్సిల్లో వారికి సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి, ఇందాక చెప్పాను, ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ, దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ, అవినీతి అనేటువంటి పదానికి తావు లేకుండా, ఇందాక చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి, అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో, కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకు ఇవ్వమని కానీ, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ, లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకి ఇస్తే అది మైనారిటీ పేదలకి ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనారిటీల్లోకి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.